మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పాకుతూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే, మనం వాళ్ళని తాడుతో కట్టేస్తాం. పాపం వాళ్ళు బయటకి చెప్పలేకపోయినా మేబీ ఇలా అనుకుంటారేమో, చూసావా మా అమ్మ, నాన్న నన్ను ఫ్రీగా ఆడుకోనివ్వడం లేదు. నన్ను నవమాసాలు మోసి కని ఒక జంతువుని కట్టినట్టు నన్ను తాడుతో కట్టి బంధించేశారు. అసలు వీళ్ళకి నేనంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు అని. కానీ అదే బిడ్డ పెద్దయి అన్నిటిని అర్థం చేసుకునే వయసొచ్చాక, అరే! చిన్నప్పుడు మా అమ్మా, నాన్న నన్ను తాడుతో కట్టేసింది. నాకు ఏ హాని జరగకూడదనా? అయ్యో! ఎంత అపార్థం చేసుకున్నాను అని. ఈరోజు నువ్వు కూడా అదే చిన్న పిల్లల మనస్తత్వంతో ఇలా అనుకుంటున్నావా? యేసయ్య నేను వెళ్ళాలనుకున్న చోటికి నన్ను వెళ్ళనివ్వడం లేదు. నేను చేయాలనుకున్న దాన్ని చేయనివ్వడం లేదు. అసలు దేవుడికి నేనంటే ప్రేమే లేదు అని. ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, అది చేయకుండా దేవుడు నిన్ను ఆపుతున్నాడు అంటే, ఒకవేళ అది నీకు హాని కలిగిస్తుందేమో! నీ లైఫ్‌ని స్పాయిల్ చేస్తుందేమో! నువ్వు మళ్ళీ జీవితంలో కోలుకోకుండా అది నిన్ను దెబ్బ కొడుతుందేమో! బహుశా అందుకే యేసు నిన్ను ఆపుతున్నాడేమో! ఈరోజు నీకది అర్థం కాకపోయినా, నీకర్థమైన రోజున నువ్వే అనుకుంటావు. అరే! దేవుడు ఆ రోజు నాకలా చేయడం, ఈరోజు నాకు మంచికే అయింది అని. అప్పుడు నువ్వే